నిర్దిష్టమైన పని కొరకు ఉద్దేశించబడింది. అంటే ఎంతో ముఖ్యమైన ఖచ్చితమైనటువంటి కార్యక్రమాల కొరకు క్రీస్తు మరణం ఉద్దేశించబడిందనే దానిని మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా మానవాళికి దేవునితో ఉన్నటువంటి సమస్య మరియు మనుషులు దేవునికి దూరం అవటానికి కారకుడైనటువంటి అపవాది ఎన్ని విధాలుగా మనుషులను మోసం చేస్తూ లోకాధికారాన్ని చేజిక్కించుకొని సృష్టికర్త దగ్గరికే వచ్చి అధికారాన్ని సవాలు చేసేటువంటి విధంగా మాట్లాడటానికి గల కారణం ఏమైందో అనే విషయాన్ని గత భాగంలో మనం చూసాం. అలాగే ఇందులో గుప్తం చేయబడినటువంటి విషయాలు, మానవుడు పాపం చేసినప్పుడు దేవుని న్యాయమైన తీర్పును బట్టి మనిషి చనిపోతాడు, ఆత్మీయంగా దేవునికి దూరం అవుతాడు. కనుక అలాంటి మనిషిని తిరిగి దేవుని సహవాసానికి తీసుకొని రాగలిగినటువంటి ఏకైక సాధనం ప్రభువైన క్రీస్తు వారి యొక్క మరణం అని మనం చూసాం. తిరిగి ఇప్పుడు మనం ఆలోచించినటువంటి విషయాల్లో ఒక్కొక్కటి చెప్తాను, ముందుకు రాసుకోండి. 1-2 విషయాలు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మూడవదిగా, క్రీస్తు శిలువ మరణం శాపగ్రస్తమైన మరణమైంది. 2 విషయాలు చూసాం ఉదయకాలం. ఇప్పుడు మూడవది, క్రీస్తు యొక్క మరణం, శిలువ మరణం శాపగ్రస్తమైన మరణమైంది. 4వది, క్రీస్తు శిలువ మరణం ఇతరుల కొరకైన మరణం. క్రీస్తు శిలువ మరణం ఇతరుల కొరకైనది. తన కొరకు తాను చనిపోవలసిన అవసరం లేదు. కాబట్టి క్రీస్తు మరణం ఇతరుల కొరకైన మరణం. 5వది, దేవుని ప్రజలను ఏకముగా సమకూర్చుటకు క్రీస్తు మరణించాడు. దేవుని ప్రజలను ఏకముగా సమకూర్చుటకు క్రీస్తు మరణించాడు. 6వది, క్రీస్తు తాను ఇష్టపూర్వకముగా స్వాగతించిన మరణం. క్రీస్తు తాను ఇష్టపూర్వకంగా స్వాగతించినటువంటి మరణం. 7వది, క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములతో సాతాను యొక్క బలమైన కోటలు పునాదులతో పెగిలించబడ్డాయి. క్రీస్తు మరణ పునరుత్థానాలతో సాతాను యొక్క బలమైన కోటలు పెకిలించబడ్డాయి. 8వది, క్రీస్తు మరణము యూదుల రాజు మరణమైంది. క్రీస్తు మరణం యూదుల రాజు మరణమైంది. 9, క్రీస్తు మరణము క్రొత్త నిబంధనను స్థిరపరుచున్నది. క్రీస్తు మరణము క్రొత్త నిబంధనను స్థిరపరుచున్నది. 10, క్రీస్తు మరణము విశ్వాసులను ఆకర్షించవలసిన మరణమైంది. క్రీస్తు మరణము విశ్వాసులను
ఆకర్షించవలసిన మరణమైంది. పదకొండు, తన యందు ఉన్న విశ్వాసులు, తన యందున్న విశ్వాసులు పాపం విషయమై మృతులై ఉండాలని, పాపం విషయమై మృతులై ఉండాలని క్రీస్తు మరణం డిమాండ్ చేస్తుంది. క్రీస్తు మరణం డిమాండ్ చేస్తుంది. లేక షార్ట్కట్లో తెలుసుకోవాలనుకుంటే క్రీస్తు శిలువ మరణం విశ్వాసులకు ఏం నేర్పుతుంది అని రాసుకోండి, సరిపోతుంది. క్రీస్తు శిలువ మరణం విశ్వాసులకు ఏమి నేర్పుతుంది? క్రీస్తు ప్రభువారిని విశ్వసించేటువంటి వాళ్ళ ఉన్నట్లయితే యేసు ప్రభువారి యొక్క శిలువ మరణం మా కోసమే జరిగిందని నమ్మేటువంటి ఏ వ్యక్తి అయినా ఏం నేర్చుకుంటాడు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని నిజంగా మనము చాలా చక్కగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. అయితే కొన్నిటిని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ఇతరుల కొరకైనటువంటి మరణం. ఇతరుల కొరకైనటువంటి మరణం. ఆయన తన కొరకు చనిపోవలసిన అవసరం లేదు. గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అక్క మీరు లోపలికి వచ్చి కూర్చోండి, వాకిట్లో కూర్చున్నారు. రెండవ అధ్యాయం 9వ వచనం చదువుదాం. దేవుని కృప వలన, ఆయన అంటే ప్రభు అయిన క్రీస్తు వారు ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఇతరుల కొరకైనటువంటి మరణం ఏమి నేర్పుతుందో ఒకసారి మీరు చక్కగా గ్రహించగలిగితే, ఆయన దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచున్నట్లు అన్నాడు. అంటే యేసు ప్రభువారు మరణాన్ని రుచి చూచింది ఎందుకొరకు, ఎవరి కొరకు? మరణాన్ని రుచి చూడటం అని అంటే కూరను రుచి చూసినంత ఈజీ కాదు. మరణాన్ని రుచి చూడటం అంటే చిన్న విషయం కాదు. కాబట్టి ఆయన మరణాన్ని రుచి చూడవలసిన అవసరం లేదు. పాప మరణముల యొక్క నియమాన్ని మానవజాతి కొరకు ఏర్పాటు చేసినటువంటి వాడు మరణాన్ని రుచి చూడవలసినటువంటి అవసరత వచ్చింది. ఎందుకొరకు ఆయన మరణం రుచి చూడాలి అంటే అక్కడ చాలా విలువైన సమాచారం పెట్టాడు ఆయన. ఎందుకోసం అయ్యానంటే దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు అనేటువంటి విషయం చెప్పాడు. ఇక్కడ ఇంకో పాయింట్ మీరు తెలుసుకోవాలా. ఎందుకంటే నేను ముందు చెప్పిన విషయం ప్రతి మనుషుని కొరకు ఆయన మరణం రుచి చూచున్నట్లు అని ఉంది. ఈ మరణాన్ని రుచి చూడవలసిన అవసరత ఎవరి కోసం అనే విషయం క్లియర్గా అర్థం అవడం కొరకు ఇంకా ఏమో జరిగింది అంటున్నాడు. ఇంకేం జరిగింది అంటున్నాడంటే, ఆయన మరణం అనుభవించే దానికోసం దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు అన్నాడు.
యేసుప్రభు వారు దూతల కంటే తక్కువవాడా ఎక్కువవాడా? యేసుప్రభు వారు దూతలలో ఒకడా? దూతలను సృజించినవాడా? యేసుప్రభు వారు మానవుల్లో ఒకడా? మానవులను సృజించినవాడా? మానవులను సృజించినవాడు మానవుడిగా వచ్చాడా? దూతల్ని కలుగజేసిన వాడు దూతల కంటే తక్కువగా చేయబడ్డా అని అంటే అవును అని గ్రంథం మాట్లాడుతుంది. దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు, దూతల కంటే తక్కువగా చేయబడింది ఎవరి కొరకు? దూతల కంటే తక్కువగా చేయబడవలసిన అవసరత ఏమొచ్చింది యేసుప్రభు వారికి? మనం అంతకుముందు సెమినార్లో చూసాము. ఈ పత్రికలో మొదటి అధ్యాయంలో యేసుప్రభు వారు ఎవరో వివరించాడు గ్రంథకర్త. యేసుప్రభు వారు సామాన్యుడు కాదు అని వివరించాడు. సమస్తమును మూలమైన వాడు, సమస్తమును నిర్మించినవాడు అని, దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతమైన వాడు, దైవత్వంలో ఉన్నవాడు, దేవుని రూపానికి ప్రతిబింబం అని మాట్లాడుతున్నాడు. ప్రతిరూపం దేవునికి, అదృశ్య దేవునికి ప్రతిరూపం యేసుప్రభు వారు. అలాంటి వాడు సమస్తమును నిర్మించడానికి మూలమైనటువంటి వాడు, కారణమైనటువంటి వాడు ఇప్పుడు దూతల కంటే తక్కువవాడుగా చేయబడటానికి గల కారణం దూతల కొరక, మనుషుల కొరక? దూతల కొరక, మనుషుల కొరక? మనుషుల కొరకేనా? ఇంకో ప్రశ్న, మనుషులు దూతల కంటే తక్కువరా ఎక్కువరా? మనుషులు దేవదూతుల కంటే తక్కువరా గొప్పవారా? గొప్పవారేనా? గొప్పవారైతే దూతల కంటే తక్కువగా చేయబడిన యేసుక్రీస్తు ఇప్పుడు మీకంటే తక్కువగా చేయబడ్డాడనేనా? దూతల కంటే తక్కువగా చేయబడ్డాడంటే ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. దూతల కంటే మనుషులు గొప్పవారు, అది నిజమా? మరి యేసుప్రభు వారు దూతల కంటే తక్కువ చేయబడ్డాడు అని అంటే దూతల కోసమా? ఇప్పుడు మనుషుల కంటే తక్కువగా చేయబడ్డాడు అనొచ్చు కదా. అంటే మనుషుల కంటే దూతలు ఏ విషయంలోనో గొప్పవాళ్ళై ఉన్నారు. ఏ విషయంలో గొప్పవాళ్ళై ఉంటారు? వారు పరిశుద్ధ దేవుని యొక్క సభలో ఎప్పుడూ పరిశుద్ధులే. దేవుడు కలుగజేసినటువంటి నాటి నుంచి దేవదూతలు, గుర్తుంచుకోండి, దేవుడు దేవదూతలను కలుగజేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక దూత కూడా చచ్చిపోలే. చచ్చిపోయినట్టు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఒక్క దూత కూడా చచ్చిపోలే. అంటే దూతలు ఎప్పుడూ చచ్చిపోలే. అర్థమైందా? దేవదూతలు దేవుని సన్నిధిలో సజీవంగా ఉన్నారు. దూతల కంటే గొప్పవాడా మనిషి? దూతల కంటే గొప్పవాడా మనిషి? మనిషివాడా గొప్పవాడా సామాన్యుడా? ఎందుకంటే దూతలకు దేవుడు తను అనుకున్న రూపాన్ని ఇచ్చాడు, మనుషులకు సాక్షాత్తు తన రూపాన్నే ఇచ్చాడు. దూతలను మాట చేత కలుగు చేశాడు, మనుషులు తన సహస్తాలతో చేశాడని చదువుతాం. మనుషులను తన కుమారులుగా స్వీకరించాడు, దూతలను ఎప్పుడూ తన కుమారులుగా మాట్లాడలేదు. పరలోకాన్ని మనుషుల కొరకు దేవుడు వాగ్దానం చేశాడు, దూతలకు పరలోకాన్ని లోపరచలేదు. అంటే మీరు ఏ కోణంలో కొలిచినా మనుషులు దేవుని కుమారులైనందుచేత, దేవుని స్వరూపంలో చేయబడిన వారైనందుచేత దూతల కంటే వారు అధికులే. ఎవరు? మనుషులు అధికులే. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు దూతల కంటే తక్కువ వాడుగా చేయబడటానికి గల కారణం ఏంటంటే, ఏదో ఒక విషయంలో మనుషులు దూతల కంటే తక్కువ వారుగా చేయబడ్డారు. ఎందుకు తక్కువగా చేయబడ్డారు అని అంటే, వీళ్ళు మరణించటంలో దూతల కంటే తక్కువ వారయ్యారు. దూతలు ఎప్పుడూ చచ్చిపోలేదు. దేవదూతలు ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నిత్యము పరిశుద్ధులే.
వారు ఎప్పుడూ పాపులు కాలేదు. మనుషులు ఎప్పుడు దూతల కంటే గొప్ప వాళ్ళు అయినప్పటికీ ఎందుకు తక్కువ వాళ్ళుగా చేయబడ్డారు? దూతల కంటే మరణాన్ని తెచ్చుకున్నారు కనుక. మరణాన్ని ఎందుకు తెచ్చుకున్నారు? పాపం చేసినందుచేత. పాపం చేసినటువంటి నరుడు, గుర్తుంచుకోండి, దేవదూతలకు సొంత ఇష్టాలు లేవు, మనుషులకు స్వాతంత్రం ఉంది. నరుడు తనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకొని పాపం చేసినందుచేత వాడు మరణాన్ని తెచ్చుకున్నాడు. అంచేత దూతల కంటే తక్కువవాడుగా చేయబడ్డాడు. పాపం చేయని దేవదూతలు నిత్యము దైవ సహవాసాన్ని కలిగి ఉండగా మనుషులు పాపం చేసి దైవ సహవాసాన్ని కోల్పోయారు. అందువలన దేవదూతల కంటే మనుషులు తక్కువ వారుగా చేయబడ్డారు. యేసుప్రభు వారు దూతల కంటే తక్కువవాడుగా చేయబడటానికి గల కారణం ఏమిటంటే, దూతల కంటే తక్కువవాడుగా నరుడు చేయబడ్డాడు కనుక. దేవుడు నరుని చేసినప్పుడు అలాగ చేయలేదు, కానీ వారు తమకు తామే పాపమును బట్టి మరణపాత్రులైనందుచేత దేవదూతల కంటే తక్కువ వాళ్ళు అయ్యారు. సృష్టిలో, దేవుడు కలుగు చేసిన సృష్టిలో మానవుల కంటే, మరి ముఖ్యంగా దేవుని కుమారులు కుమార్తెల కంటే గొప్పవారు ఎవరు ఉండరు. దైవత్వానికి సేవ చేసే కోట్ల కొలది 7-8 రకాల తెగలుగా పనిచేసేటువంటి దేవదూతలు ఎప్పుడూ కూడా పాపం చేసినటువంటి ఆధారాలు లేవు. కానీ ఆ దూతలు మనుషునికి సేవ చేయటానికి దేవుడు దూతలు పంపించాడనే విషయం గ్రంథమంతా మాట్లాడుతున్నటువంటి సమాచారం. బైబిల్ అంతట్లో దేవదూతలు మానవులకి ఏం చేస్తారు? సేవ చేసినట్టు కనబడుతుంది. యెహోవా భయభక్తులు గలవారి చుట్టూ తన దూత కావలుండి వారిని రక్షిస్తుందని. నీ రాకపోకలన్నింటిలో యెహోవా దూత నీకు తోడుగా ఉండి కాపాడుతుందని. నీ రాకపోకలన్నింటిలో కాపాడుతుంది, మార్గం అంతట్లో కాపాడుతారు. చిన్నపిల్లల దేవదూతలు పరలోకంలో తండ్రి ముఖాన్ని చూస్తూ ఉంటారు. ఓ ఇలాగ ఎంతమందో దేవుని పిల్లల కొరకు యుద్ధాలు, పరలోకం నుంచి దూతలు దిగొచ్చి యుద్ధాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో మనుషులు ఏ విధంలోనైనా గొప్పవారే, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి దేవదూతల కంటే మనుషులు తక్కువవారు అయ్యారు. కారణం ఒకే ఒకటి, వారి పాపము, దాని వలన తెచ్చుకున్న మరణం. ఏ మనుషులైతే దూతల కంటే తమ యొక్క స్థితిని పోగొట్టుకున్నారో ఆ మనుషుని యొక్క స్థితికి దిగి వచ్చాడు యేసుప్రభు వారు. ఆ రూపంలోనికి దిగి వచ్చాడు, ఆ తక్కువ స్థాయికి దిగి వచ్చాడు, దిగి వచ్చి మరణించాడు. మరణించటంలో దూతల కంటే తక్కువవాడుగా చేయబడిన యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, గుర్తుపెట్టుకోండి, పాపము చేసి మరణించటం వలన మనుషులు దూతల కంటే తక్కువవారుగా చేయబడ్డారు. కానీ యేసుప్రభు వారు పునరుత్థానుడై ఏమయ్యారని రాయబడింది అక్కడ? ఆయన మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన చూస్తున్నాం. అంటే మరణించిన తరువాత ఆయన పునరుత్థానుడై మహిమా కిరీటములు ధరించుకొని ఉన్నాడు. అందుచేత ఇప్పుడు దేవదూతల కంటే మానవులు మరలా అధికమైన స్థానానికి వచ్చారు. ఎవరి వలన? క్రీస్తు వలన. క్రీస్తు వలన ఎలా వచ్చారు అంటే, క్రీస్తు నీకంటే దేవదూతల కంటే తక్కువగా చేయబడి చనిపోయాడు. చనిపోయే విషయంలో దూతల కంటే మనుషులు తక్కువ వాళ్ళు చేయబడ్డారు. తిరిగి లేవటంలో క్రీస్తు మనుషుల కంటే దూతల కంటే గొప్పవాడైపోయాడు. మహిమా ప్రభావాలతో కిరీటం ధరించినట్టు సర్వాధికారం కలిగిన వాడుగా ఉన్నాడు అని. ఇలాగా యేసుప్రభు వారు దూతల మీద కూడా సర్వాధికారం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాయబడి ఉంది, చూడండి. 22 నాయన. క్రీస్తు ప్రభు వారు పరలోకమును కంటే పునరుత్థానుడే పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఏ దూతల కంటే తక్కువగా చేయబడ్డాడో ఇప్పుడు ఆ దూతల మీద ఆయన ఏమై ఉన్నాడు? అధికారం పొంది ఉన్నాడు. సో మానవ జాతి దూతల కంటే తక్కువ వాళ్ళుగా కనబడినప్పటికీ ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు యొక్క అధికారమును బట్టి దూతల కంటే మనుషులు గొప్పవారు అయిపోయారు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో చూడటం కొరకు, ఒకవేళ క్రీస్తు నీ కొరకు చనిపోకపోయినట్లయితే నువ్వెప్పటికీ దూతల కంటే తక్కువవాడిగానే ఉండుండేవాడివి.
ఎందుకంటే నువ్వు చచ్చిపోతావు, ఇంకెప్పుడు దేవుని సముఖానికి రావు, పాపంలో చచ్చిపోతాయి. దేవుని సముఖానికి ఎన్నటికీ రాలేనటువంటి పరిస్థితి మనిషి తన పాపం వలన తెచ్చుకున్నాడు. అందువలన తిరిగి దేవుని దగ్గరకు నరుని తీసుకొచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమము క్రీస్తు ప్రభు వారి యొక్క మరణం. ఆయన మరణముతో నీవు తిరిగి దేవుని సముఖానికి వచ్చేటువంటి గొప్ప ఆధిక్యతను అనుగ్రహించబడింది. ఒకవేళ క్రీస్తు, మళ్ళీ చెప్తున్నా, క్రీస్తు చనిపోయి అందరి వరలే ఆయన చరిత్ర కూడా సమాధితో పూర్తి చేయబడి ఉన్నట్లయితే మానవ జాతికి ఏ విధమైన మేలు లేదు క్రీస్తు మరణంతో. గుర్తుంచుకోండి. క్రీస్తు ప్రభువారు ఇంత కార్యక్రమాలు జరిగించి కూడా మరణించిన తర్వాత మరణంతోనే ఆ ప్రవక్తల్లో ఒకడిగా ఆయన మరణం కూడా సమాధికే పరిమితమై ఉన్నట్లయితే క్రీస్తు ప్రభువారి మరణం ద్వారా మానవ జాతికి ఏ విధమైన మేలు జరుగుండేది కాదు. ఎందుకంటే క్రీస్తు పునరుత్థానం జరగకుండా ఒక నీతిమంతుడుగా, క్రీస్తు మరణంతో మాత్రమే ఒక నీతిమంతుడుగా తీర్చిబడే అవకాశం లేదు. రోమపత్రిక 4:25 రోమీయులకు రాసిన పత్రిక 4:25 మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన తిరిగి లేపబడను. ఆయన నీతిమంతులుగా, మనము నీతిమంతులు, మన అపరాధముల నిమిత్తం చనిపోయిన మాట నిజం ఎంతో, మనము నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన పునరుత్థానము కూడా అంతా అవసరమైంది. అందుకనే క్రీస్తు కేవలం చనిపోయిన వాడై ఉంటే ఆయన మరణం వలన మానవ జాతికి ఏ మేలు జరిగేది కాదు. ఇప్పుడు దూతల కంటే తక్కువ వాడుగా నిన్ను చేసిన దాని వెనకాల కూడా, దూతల కంటే తక్కువ వాడుగా చేయబడడం వెనకాల ఒకవేళ ఆయన కూడా మరణముతోనే సమాధి చేయబడి ఉన్నట్లయితే యేసుప్రభు వారు దూతల కంటే గొప్పవాడై ఉండే అవకాశం లేదు. ఆయన పునరుత్థానుడై మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వాడై పరలోకంలో దూతల మీద కూడా అధికారం పొందినప్పుడు క్రీస్తు యేసును బట్టి ఇదిగో దూతలకు మరణాన్ని, వారి పాపమును బట్టి దూతల కంటే తక్కువ వాడిగా చేయబడిన వాడైనప్పటికీ నరుడు ఇప్పుడు క్రీస్తును బట్టి మరలా అధికమైన స్థితికి వచ్చేసాడు. అందుకని ఆయన మరణము ఇతరుల కొరకైనది, తన కొరకైనది కాదు. నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి, నిన్ను హెచ్చించటానికి, నేను తనతో పాటు పరలోకంలో ఉంచుకోవడం కొరకు ఆయన మరణం అవసరమైంది అనేటువంటి విషయము చాలా అద్భుతమైనటువంటి సమాచారం. అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఈయన అందరి కొరకు మృతి పొందాడు కదా. కానీ అందరికీ ఆ భాగ్యం దక్కుతుందా? ఇప్పుడు దూతల కంటే ఎక్కువ స్థితిని మానవ జాతికి తీసుకొచ్చి పెట్టాడు కదా ఆయన మరణంతో. ఆయన దూతల కంటే తక్కువవాడుగా చేయబడటానికి కారణం మనుషులను బట్టి. ఆ మనుషులు తక్కువగా చేయబడినందుచేత ఆయన కూడా మనుషుడుగా పుట్టినందుచేత తక్కువవాడిగా చేయబడ్డాడు. ఇప్పుడు దేవుని శక్తి వలన పునరుద్ధానుడు అయినందుచేత మహిమా కిరీటములు ధరించిన వాడుగా ఉన్నందుచేత తిరిగి ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి అదే స్థితికి వెళ్తాడు. అందుకనే రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి దేవదూతలందరూ పరిచారం చేయుటిగా పంపబడిన సేవకులైన ఆత్మలు. అందరికా కొందరికా? దేవదూతలు పరిచారం చేసేటువంటి స్థితికి వచ్చారంట. ఎవరికి? రక్షణను 1:14 హెబ్రీ పత్రిక, అందులో ఉంటుంది చూడండి. 14 పై మాట, 13 చివరి మాట, అని దూతల్లో ఎవరిని కూర్చొని ఎప్పుడైనా చెప్పినా వీరందరూ అంటే దూతలందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారు. ఎవరు వీరందరూ? దేవదూతలందరూ. ఎవరికి పరిచారం చేయటానికి? రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయటానికి, అంటే సేవ చేయడం కోసం ఏర్పాటు చేయబడిన దూతలు అన్నాడు. గుర్తుంచుకోండి. ఇక్కడ మన పాయింట్ ఏమిటంటే దేవదూతలు కంటే, అంటే యేసు ప్రభువు వారు మహిమా ప్రభావంతో కిరీటం ధరించి గొప్పవాడయ్యాడు కదా. ఇప్పుడు ఆయన మరణము, ఆయన పునరుత్థానము వలన మానవునికి అనుగ్రహించినటువంటి ఆ గొప్ప స్థితి మానవ జాతికి అంతటికీ వస్తుందా, కొందరికా అని అడుగుతున్నాను. అది అర్థమవడం కొరకు మళ్ళీ ఇది చెప్పాను. 1:14 రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులు దేవదూతలు అయితే, మళ్ళీ చెబుతున్నా, దేవదూతలందరూ పరిచారం చేసేది మానవ జాతికి అంతటికి చేస్తారా, కొందరికా అని అడుగుతున్నాను.
దాన్ని సైలెంట్ చేశాను నేను. సమాధానాన్ని సైలెంట్ చేసి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, అందరికీ పరిచారం చేస్తారా కొందరికా అని. ఇది ఎంత నిజమో, యేసు ప్రభు వారు ఈ యొక్క మరణము ఎవరి కొరకు అంటే ప్రతి మనుషుని కొరకు అని ఉంది. కానీ ఆయన ద్వారా హెచ్చించబడిన ఆ స్థితి ఏదైతే ఉందో అది అందరికీ కాదు, కొందరికే. ఎవరికి మరి? యేసు ప్రభువు వారి యొక్క మరణమును విశ్వసించిన వారికి మాత్రమే అది చెందుతుంది. యేసు ప్రభు వారి యొక్క మరణమును విశ్వసించినటువంటి వ్యక్తులకు అది చెందదు అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్, జాగ్రత్తగా ఆలోచించండి. అందుకనే అక్కడ ఉద్దేశించబడినటువంటి సంగతిని మనం జాగ్రత్తగా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. రైట్, అందరి కొరక కొందరి కొరకండి. ఎవరినైతే తన సంకల్పం ప్రకారంగా రక్షణ సువార్తను విశ్వసించి రక్షించబడ్డారో వారికి మాత్రమే చెందుతుంది. అది అందరికీ, ఉద్దేశం అందరి కోసమైనా అందరికీ చెందదు రక్షణ. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 21 వచనం వరకు ఉన్న సంగతులు మనం చూస్తే ఈ సమాచారం మీకు తెలియజేయబడుతుంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ అంతే యేసుప్రభు వారి యొక్క సిలువ మరణం అనేటువంటిది కొంతమందికి వెర్రితనంగా ఉంటుంది. రక్షించబడుతున్న మనకైతే దేవుని శక్తి అయి ఉంది అన్నాడు. చూడండి, ఇప్పుడు ఎవరికి వెర్రితనం, ఎవరికి శక్తి? అది మీకు క్లియర్గా అక్కడైతే షార్ట్కట్లో చెప్పేశాడు. సరే, చదివేశాండి. ఎవరి కోసమో, ఎవరికి వెర్రితనమో, ఎవరికి దేవుని శక్తి? అది నశించుచున్న వారికి ఏమిటి? ఏది వెర్రితనం వాళ్ళకి? సిలువను గూర్చిన వార్త. అంటే సిలువలో ఏం జరిగింది? క్రీస్తు నీ కోసం చనిపోయాడు అనే మాట నాశనానికి వెళ్ళే వారి కోసం ఎలా ఉంటుందండి అది? ఆయన నా కోసం ఏం చేశాడని గుడ్డిగా ఒకడు ప్రశ్నించాడు అనుకో, సో వాడికి ఏం తెలియలేదు. క్రీస్తు మరణం తన కోసం జరిగిందని గ్రహించలేదు. కోట్ల మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో. క్రీస్తు మరణం నాకెందుకు వర్తిస్తుంది అని అంటే నువ్వు ఏడికి సిద్ధంగా ఉన్నావు అన్నమాట. నాశనానికి సిద్ధంగా ఉన్నావు, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. క్రీస్తు నీ కొరకే చనిపోయాడు అనే ఈ వార్త నీవు విశ్వసిస్తే, నువ్వు అంగీకరిస్తే నీకు దేవుని యొక్క శక్తి అని వివరించాడు. తర్వాత ఏం చెప్పాడు 21లో? దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకపోయినందు చేత సువార్తని వెర్రితనం అంటున్నారే. ఆ సిలువను గూర్చిన ఆ సువార్త యొక్క వెర్రితనము చేతనే, అది నా కొరకే. నేను ఒకవేళ లోకం దాన్ని వెర్రితనం అన్నవారు వెర్రైనా పర్వాలేదు, నాకు అదే కావాలా. ఏది కావాలా? క్రీస్తు ప్రభు వారి సిలువ మరణము నీకు వెర్రితనమే కావచ్చు, కానీ అది నాకే కావాలా. అది నా కోసమే చనిపోయాడని ఎవడైతే నమ్ముతాడో, ఎవడైతే విశ్వసిస్తాడో దానికోసం చెప్తున్నాడు. చూడండి మాట, చూడండి ఎంత బాగుంటుందో. నమ్మువానికి సువార్తను వెర్రితనము చేత నమ్మువానిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. ఎవరిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం? నమ్మేవానిని. కానీ నమ్మటానికి అది నీకు చాలాసార్లు నీ చెవికి వినబడుతున్న విధానం ఏంటంటే వెర్రితనం. అయ్యా సువార్త వెర్రితనమా, దేవుని శక్తా? వెర్రితనమా, రక్షణ? నీకు రక్షణ కావాలి అని అంటే లోకం పలుసార్లు నిన్ను గూర్చి నువ్వు నమ్ముతున్న విశ్వాసం వేస్ట్, సిలువ మరణం వేస్ట్, ఆయన చనిపోలేదు, ఆయన లేవలేదు, ఇలాంటి గాలి మాటలు మాట్లాడుతున్నప్పుడు నీవు 1% కూడా సందేహం కలిగి ఉండాల్సిన అవసరత లేదు. నమ్మాలి. అందుకనే ఇప్పుడు అందరి కోసం, ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు ఆయన దూతల కంటే తక్కువ వాడిగా చేయబడితే ఇప్పుడు ఇది అందరికీ వర్తిస్తుందా కొందరికా అంటే అందరి కొరకే జరిగింది. కానీ ఎవరికి వర్తిస్తుంది? నమ్మిన వాడికే వర్తిస్తుంది. అలాగని దేవుడు పక్షపాత?
క్రీస్తు ప్రభు వారిలో పక్షపాతంతో చచ్చిపోయాడా? కాదు. మరి ఏం జరిగింది ఇక్కడ? సమస్య అంత ఎవరిది? మనిషిది. నన్ను నమ్మటంలో ఉంది, నువ్వు నమ్మితే నీకు రక్షణ అన్నాడు. ఇప్పుడు నువ్వు నమ్మావా లేదా అనే దాన్ని నువ్వు ప్రశ్నించుకోవాలి. అది నీకు వర్తిస్తుందో లేదో అనే దాన్ని పరీక్షించుకోవాలి. నువ్వు నమ్మేవా? క్రీస్తు నీ కొరకే చనిపోయాడని నమ్మి ఉంటే, అందుకనే ఆయన మరణము ఇతరుల కొరకైంది, తన కోసం చనిపోవసరం లేదు. అలాగే క్రీస్తు మరణము ఎందుకు జరిగిందనేటువంటి విషయాన్ని మరొకసారి మనం గ్రంథాన్ని గురించి చదువుతాం. గ్రంథం తెరిచి చూడండి. ఎవడైతే దేవుని సంకల్పము లేక దేవుని భవిష్యత్తు జ్ఞానమునికి విధేయుడవుతాడో వాడు తన జీవితానికి దాన్ని వర్తింపు చేసుకోగలిగితే, ఆయన నా కోసమే చనిపోయాడు, అయితే ఇప్పుడు నీ జీవితం ఏమవ్వబోతుందండి? ఆయన నా కోసమే చనిపోయాడని నమ్ముతావా? ప్రతి మనుషుని కొరకు ఆయన మరణం పొందినట్లుంది కదా. ఆయన నీ కొరకే చనిపోయాడని నమ్ముతావా? నమ్మితే ఇప్పుడు నీ జీవితం ఎలా ఉండాలి? నీ జీవితానికి అనుభవపూర్వకంగా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన ఎందుకు చనిపోయాడో ఒకసారి చూసి వద్దాం. మరలా పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయము 24వ వచనం. ఇది నీ అనుభవపూర్వకం అయితే, మళ్ళీ చెబుతున్నది గుడ్డిగా నమ్మానండి అని అందువేమో, అది నిజంగా నీ జీవితానికి వర్తింపు చేసుకోగలవా? అందరికీ వర్తించదో. ఎవరికి? నమ్మువానికి. నమ్మేవాడు తన జీవితానికి వర్తింపు చేసుకోవాలి. తన జీవితానికి వర్తింపు చేసుకోవాలంటే ఇదిగో ఇక్కడ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద అంటే శిలువలో చచ్చిపోయాడు అన్నాడు. మ్రాను మీద మోసుకున్నాడు. నీకోసం శాపగ్రాహి అయింది. ఎవరి కోసం? ఎందుకోసం? నీకోసమే. కానీ అది నీ జీవితానికి అప్లై చేసావా? ఆయన ఏమన్నాడంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీ జీవితము దేని కొరకు? నువ్వు నమ్మానని ఒట్టి మాటలు చెప్పేస్తే కుదరదు. అందుకని నీ జీవితానికి దాన్ని అప్లై చేసి ఉండాలి. క్రీస్తు నా కొరకు చనిపోయాడని ఒట్టి మాటలతో చెబితే కుదరదు. ఆయన ఏమనంటే దాన్ని నీ జీవితానికి అప్లై చేసావా అన్నాడు. మొంగడుకోపో. ఎవరో నిద్రపోతున్నారు, వీళ్ళు మొంగడుకోవచ్చుకోండి. నీ జీవితానికి ఆయన నా కొరకు, మరలా చెబుతున్నా, ఆయన ఇతరుల కొరకు మరణించాడు, ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు అన్నాడు. అప్పుడు ఖచ్చితంగా అది నా కొరకు అనే విషయం నువ్వు విశ్వసిస్తున్నట్లయితే ఖచ్చితంగా అది నీ జీవితానికి అన్వయించుకోవాలి. ఎలాగండి అని అంటే వివరంగా చెప్పాడు పేతురు గారు. అపోస్తుడు ఆత్మపూర్ణుడే చెబుతున్నాడు. ఏమని? నీవు నీ పాపముల విషయమై చనిపోయి అన్నాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు నీ పాపముల కొరకే. ఆయన పాపం చేయలే, ఆయన పాపం కోసం ఆయన చనిపోలే. చనిపోయింది ఎవరి కోసం? నీ పాపము కొరకు. నువ్వు పాపం చేయాలా, నీ కోసం మరొకడు చావాలా? ఎన్నిసార్లు రా నీ కోసం? నువ్వు దొంగతనం చేసేస్తావు, నేను పెనాల్టీ కట్టి రావాలా? ఎంతకాలం రా ఇది? ఒకసారి అయితే ఎవడని చేస్తాడు, జీవితాంతం చేస్తాడు, తీసిపోయి జైలు పడి అని అంటారు. అంతే. తల్లిదండ్రులు అయినా సరే ఎంతకాలం కాపాడతారు దొంగని? ఆయన చెబుతున్న మాట మీకు అర్థమైందా? మీరు పాపముల విషయమై చనిపోయి, ఆయన నీ పాపముల కోసమే చనిపోయాడనే వార్త నీకు వెరితనమా? నిజంగానే నమ్ముతున్నావా? ఆయన అందరి కొరకు చనిపోయాడనే మాట చాలా దూరపు మాట. ఆయన నా కొరకే చనిపోయాడనే మాట చాలా గొప్ప మాట. ఆయన నా కొరకే చనిపోయాడు అని అంటే, నా కొరకు చనిపోయాడు అన్నప్పుడు నీకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే నీవు కూడా చనిపోయావు అని. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అది నీ జీవితానికి అన్వయించాలి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమమును బలవంతం చేస్తుంది. ఎలాగంటే జాగ్రత్తగా చూడండి. అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక, నిజమేనా? మన అందరి కొరకు ఒకడు మృతి పొందాడు కనుక మనమందరమును మృతి పొందితిమనియు అన్నాడండి. చనిపోయామా అంటున్నా నేను. అందుకనే
మనమందరము చనిపోవలసింది దేంట్లో? పేతురు గారు చెప్పింది అదే, మనమందరము పాపముల విషయమై చనిపోయి అన్నాడు. ఆయన మన కొరకు చనిపోయెను, అందరి కొరకు చనిపోయెను. అయితే మనమందరం ఏమైపోయాము? చచ్చిపోయాం. తర్వాత అన్నాడు, ఇప్పుడు జీవితం ముందు చూడండి, ఇక చచ్చిపోయిన వాళ్ళు మీరు ఇంక మళ్ళీ ఎట్లా జీవిస్తారు పాపంలో? అందుకని చెప్పాడు, ఇప్పుడు జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు. శబాష్, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఆయన మృతి పొందాడు అని నమ్ముతున్నావా? అలాగైతే నువ్వు చచ్చిపోయావు. ఆయన జీవిస్తున్నాడని నమ్ముతున్నావా? అయితే నీ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకే నువ్వేమయ్యావు? నీ కొరకు ఆయన ఏమయ్యాడట? ఇందుకొరకే చనిపోయాడంట. చాలా స్పష్టంగా చెప్పాడు. మరలా చదివి చూడండి. అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరం మృతి పొందితమనియు, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొందిన తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన. ఇప్పుడు చెప్పండి, అందరి కొరకు మృతి పొందింది దేనికోసం? అందరూ చచ్చిపోవడం కోసం. దేనికోసం? మీరందరూ చచ్చిపోయారు అన్నాడు. అంతేనే, మనమందరము చచ్చిపోయాము కనుకనే చెప్తున్నాడు, ఆయన అందరి కొరకు మృతి పొందాడు. సో ఆయన తిరిగి లేస్తే ఇప్పుడు జీవించు జీవితం ఎవరి కోసం అట? జీవించు వారికి మీదట తమ కొరకు కాక. ఎందుకని? మీ కొరకు ఇంకొక ఆయన చనిపోయాడు మీ పాపముల స్థానంలో. అయితే మీ పాపముల విషయం మీరు చచ్చిపోయారు అయితే బాప్తిస్మములో. ఇప్పుడు జీవించేటువంటి జీవితము మీ కొరకు కాదు, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవింపజేయడం కోసమే ఆయన నీ కొరకు మృతి పొందాడు అన్నాడు. ఎందుకు చనిపోయాడు ఆయన? నీ కొరకు. అందుకని నేను చెప్పాను, ప్రారంభంలో చెప్పేశాను, చాలామంది జీవితాల్లో క్రీస్తు మరణమును గూర్చిన లేక సిలువను గూర్చిన వార్త వెరితనంగానే ఉంది. అది జీవితాల్లో లేనంతకాలం అది నీకు వెరితనమే. ఆ వార్త అది నీవు పాపముల విషయంలో చనిపోయినప్పుడే నిజంగా అది నీకు దేవుని శక్తి. నిన్ను దేవునికి నీ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవింపజేసే శక్తి అది రక్షణ సువార్త. నీ పాపముల విషయంలో చనిపోనంతకాలం నీకు ఆ వార్త నిజంగా వెరితనంగానే కనిపిస్తుంది కనుక నువ్వు పాపంలోనే బ్రతుకుతున్నావు. ఇప్పుడు మళ్ళీ చదివి ఇదే మాట ఉంటుంది పేతురు గారిలో. ఇప్పుడు ఇందాక మనం చదివాం కదా, ఇక అదే మాట ఉండొచ్చు. మనమందరం మన పాపముల విషయమై చనిపోయి, అంతే. అక్కడేమో మీ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు అని ఉంది, జీవించేవారు. ఇక్కడ అన్నాడు మీరు నీతి విషయమై జీవించుట కొరకు అన్నాడు. మీరు నీతి కొరకు జీవించుట కొరకు ఆయన మన పాపములను, మీ పాపములు ఏం చేశాడు? తన శరీరము మీద మ్రాను మీద సిలువను మోస్తున్నప్పుడు ఆయన మోసింది తన కోసం. సిలువను మోయలేదు ఆయన. ఆ సిలువ మీద నువ్వైతే ఆ కట్టె కదా మోత్తు అందువేమో, కానీ వాస్తవానికి అది చాలా భారమైంది. ఎందుకంటే దాని మీద ఎవరి పాపాలు ఉన్నాయి? సర్వలోకం యొక్క మోయలేని భారం అది. కట్టె అయితే మోయొచ్చు, పాప భారాన్ని ఎవరు మోయగలరు? అందుకని అది నీ జీవితానికి అప్లై అవ్వాలి. ఆయన మరణం ఇతరుల కొరకైనది అలా చెప్పడం వెనకాల నీ కొరకు చనిపోవడమే కాదు, నిన్ను హెచ్చించడానికి కూడా ఆయన చనిపోయి తిరిగి లేచాడు. నీ కొరకు చనిపోవటం అని నీకోసం చనిపోవటం మాత్రమే కాదు, నిన్ను తన కొరకు జీవింప చేయడం కొరకు ఆయన చనిపోయాడు. నిన్ను నీతి కొరకు జీవింప చేయడం కొరకు ఆయన నీ కొరకు చనిపోయాడని ఊరికే జ్ఞాపకం చేసుకొని వదిలిపెట్టడం కాదు. నీ జీవితమే తన కోసం ఉండాలి అనేటువంటి విషయం చాలా ప్రత్యేకమైనటువంటి విషయం, మర్చిపోద్దండి. నీతి కొరకు జీవించేటువంటి ఆ జీవితంలో నేను బలవంతంగా లేక ఖచ్చితంగా నీకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, తీతు పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం అందులో రాయబడింది చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం.
ప్రభువైన క్రీస్తు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకోవడం కొరకు తన్ను తానే మన కొరకు అర్పణైపోయాడు. ఆయన సెలువులో నీకోసం ఎందుకు అర్పణైపోయాడు? ఎందుకు నీకోసం తను అర్పణైపోయాడు? నిన్ను తన సొత్తుగా చేసుకోవడం కొరకు. నువ్వు తన సొత్తు అవ్వాలనంటే పవిత్రంగా ఉంటే నువ్వు తన సొత్తు అయిపోతావు. తన సొత్తు అవ్వాలి అనంటే తన సొత్తు అయిన వాడు ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. అలా సత్క్రియలు చేయాలంటే అంతకు ముందున్న నీ దుర్నీతి నుంచి నిన్ను విడిపించాలి. ఇన్ని కార్యక్రమాలు నిన్ను విడిపించటానికి, సత్క్రియలు చేసే ఆసక్తి నీలో పుట్టించడానికి, నిన్ను పవిత్రపరచడానికి, నిన్ను క్రీస్తు సొత్తుగా చేసుకోవడం కొరకు క్రీస్తు ప్రభు వారు అర్పణ అయిపోయాడు అన్నాడు. ఒక్క భావంతో ఇన్ని కార్యక్రమాలు జరగాలి. అర్పణ అంటే మరణించడం. ఆయన అర్పణ అయిపోయింది. నిన్ను ఇన్ని కారణాల చేత నీకోసం అర్పణ అయిపోయాడు అన్నాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క మరణం తన కొరకు కాదు, ఇతరుల కొరకైనది. నిన్ను పవిత్రపరచడం కొరకు, నిన్ను విమోచించడం కొరకు, మనల్ని తన సొత్తుగా చేసుకోవడం కొరకు, మనల్ని పరిశుద్ధపరచడం కొరకు, మనము సత్క్రియలు చేయడం కొరకు ఆయన మన కొరకు చనిపోయాడు. అందరికీ క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం ఆనవాయితీ. అదే చెప్తున్నాను. ఆనవాయితీ, అలవాటు, పండుగ, ఆచారం అనేది అయిపోతే అది క్రీస్తు మరణాన్ని గూర్చిన సిలువ వార్త నీకు ఇప్పటికీ వెర్రే. ఒకవేళ అది నీ జీవితాన్ని మార్చే శక్తి కలిగిందై ఉన్నట్లయితే, ఎందెందుకోసం క్రీస్తు అర్పణ అయిపోయాడో ఆ రూపము, ఆ క్రియలు, ఆ స్వభావం అంతా నీలో కనబడ్డప్పుడే ప్రభువు నీ కోసం చేసినటువంటి త్యాగమును బట్టి ఆయన సంతోషిస్తాడు. నేను ఆ బిడ్డ కోసం చేసిన త్యాగానికి ఫలం నాకు దక్కింది ఆమెను చూసి అని మీ ఇంతకుముందు చెప్పాను. ఆయన తాను పొందినటువంటి వేదనలను బట్టి ఆయన తృప్తి చెందాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం. 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన ఆ సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకుల నిర్దోషులుగా చేయును. జాగ్రత్త నాయన. చాలు. ఏమన్నాడంటే తనకు కలిగిన వేదనను చూసి, తనకు కలిగిన వేదనను చూసి. ఈ వేదన ఎవరైతే అనుభవించారో ఆయనే తన వేదనను చూసి ఏమవ్వాలి? తృప్తి పొందాలి. తృప్తి పొందాలంటే ఆయన ఎందుకు చచ్చిపోయాడో ఆ కారణాలన్నీ పరిపూర్ణంగా ఒక వ్యక్తిలో కనబడ్డప్పుడే నీ కోసం తాను పడిన మరణం విషయమై యేసుప్రభు ఏమవుతారండి? సంతృప్తి చెందుతాడు. నేను ఆ బిడ్డ కోసం ఎంత కష్టపడ్డానో ఆ లక్షణాలన్నీ ఆమెలో వచ్చేసాయి. ఎందుకు చచ్చిపోయాడు ఆయన? నువ్వు పాపం విషయమే చచ్చిపోవడం కోసం ఆయన చచ్చిపోయాడు. నిన్ను క్రీస్తు కోసం జీవింపజేయడం కోసం ఆయన చనిపోయాడు. నిన్ను సత్క్రియలు చేయడం కోసం నీకోసం ఆయన చనిపోయాడు. నిన్ను పవిత్రపరచడం కోసం ఆయన నీకోసం చనిపోయాడు. నిన్ను తన సొత్తుగా చేసుకోవడం కోసం చనిపోయాడు. చూసారా? నిన్ను పరిశుద్ధపరచడం కోసం ఆయన చనిపోయాడు. ఎందుకోసం? నీకోసం, ఇందుకోసం చనిపోయాడు అని చెప్పినప్పుడు అవన్నీ నీలో ఆయన కనబడ్డప్పుడు ఖచ్చితంగా నీకోసం ఆయన మరణం పొందినప్పుడు ఆ వేదనను తలంచుకొని ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన తృప్తి పొందుతాడు. నిజమే, అబ్బా నేను ఆ పని చేశా, నేను అనుకున్న అంత ఫలము నాకు ఆ పని వలన దొరికింది అంటారా? అనరా? మీరు ఎంత కష్టపడతారో కష్టానికి తగిన ఫలం దొరికినప్పుడు సంతృప్తి చెందుతారు. ఆ కష్టానికి తగిన ఫలం దొరకకపోతే ఈ పనిలో నాకేమొచ్చింది? నష్టం కలిగింది. నష్టాన్ని మర్చిపో. అవునా? యేసుప్రభు వారి మరణం ఇతరుల కొరకైనది, తన కొరకైనది కాదు. నీలో ఇన్ని చూడటం కోసం. అందుకని క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణము
నీలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురావటానికి ఉద్దేశించింది. తాను ఏ లక్ష్యం కొరకైతే, ఏ రూపంలో నిన్ను చూడాలనుకున్నాడో ఆయన మరణించాడు చూసారా, అది నీకోసం వాస్తవమైనటువంటి చరిత్రగా మారాలి. నువ్వు ఆయన సొత్తుగా మారిపోవాలి. నువ్వు సత్క్రియలు చేయాలి. దుర్నీతి నుంచి విడిపించబడిన వారై ఉండాలి. పరిశుద్ధ జనముగానే ఉండాలి. సత్క్రియలే నిత్యము చేస్తూ ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. ఇవన్నిటిని మీరు గుర్తుంచుకొని ఇలాగా ప్రభువు నా కొరకే మృతి పొందాడని నమ్మాలి. నమ్మటం అంటే అదే చెప్తాను. నమ్మటం అనేటువంటిది నమ్మినోడు ఎప్పుడైనా అమ్మేస్తాడు, కానీ జీవించేవాడు ప్రాణం పెడతాడు. నువ్వు ప్రేమిస్తే ప్రాణం పెడతావు, కేవలం నమ్మితే ఎప్పుడైనా మార్చేస్తావు. యేసు ప్రభువారి యొక్క శిలువ మరణం అనేటువంటిది ఆచారానికి సంబంధించింది కానే కాదు. ఏదో యావత్ క్రైస్తవ ప్రపంచం అంతా గుడ్ ఫ్రైడే అని ఒకరోజు వచ్చేసి కొంతమంది అక్కడ ముసలి కన్నీరు అంటారు కదా, కొంతమంది ఏడు చేస్తారు పాపం. ఈరోజు యేసు ప్రభువారి శిలువ బాధలను గుర్తు చేసుకొని ఆయన ఇప్పుడేమి ఏడ్చేట స్థితిలో లేడు. నువ్వు మారకపోతే ఆయన ఏడుస్తాడు. ఇంకా చెప్పాలి, నువ్వు ఇట్లాంటి దొంగ ఏడుపులు ఏడిస్తేనే ఆయన ఇంకా ఏడుస్తాడు. నీ బ్రతుకు మారకపోతేనే చాలా బాధపడతాడు. ఎందుకంటే నిన్ను మార్చడం కోసం ఎంత చేయాలో అంత చేసేశారు. దైవత్వంలో ఉన్న ముగ్గురు, తండ్రి చేయవలసింది తండ్రి చేశాడు, కుమారుడు చేయాల్సింది కుమారుడు చేసేసాడు, పరిశుద్ధాత్ముడు చేయవలసింది బోధన వినిపించి సత్యాన్ని వ్రాయించి సర్వలోకానికి తీసుకెళ్లటంలో తన సేవకుల్ని నిజంగా తనకు విధేయులైన వారిని అద్భుతంగా వాడుకున్నాడు. ఆయన పని ఆయన చేస్తూ వచ్చారు. ముగ్గురు మూడు విధాలుగా రకరకాలుగా మానవ జాతి రక్షించుకో ఎంత చేయాలో అంత చేశారు. ఇంకేమి చేయమంటారు ఈ మనుషుల కోసం అని ఆయన ఇంకా బాధపడతాడు తప్ప, నీ వలన సంతృప్తి చెందేటట్టుగా నువ్వు బ్రతకకపోతే ఏం ప్రయోజనం చెప్పండి. మన బ్రతుకులు మారాలి, మన క్రియలు మారాలి, మన స్వభావం మారాలి. స్వభావం మారితే క్రియలు మారుతాయి, క్రియలు మారితే బ్రతుకు మారుద్ది, బ్రతుకు మారితే నిజంగా అప్పుడు పరిపూర్ణంగా మీరు క్రీస్తు రూపంలోకి వస్తారు. అప్పుడే మీరు పరలోకానికి స్వతంత్రులు అవుతారు. నీకోసం మరణం అనుభవించడానికి ఆయన పోల్చిన పోలిక, నువ్వు దూతల కంటే గొప్పగా చేయబడ్డా తక్కువవాడివైపోయావు అని అంటే ఆ స్థితికి కూడా దిగి వచ్చాడని అర్థమైన, ఆ స్థితికి కూడా దిగి వచ్చాడని ఆలోచించండి. అర్థమైందండి? వింటారా? ఇంకొకటే, ప్రార్థన చేసుకుందాం. మీరు మక్కువ చూపలేదు కనుక దయగలిగిన తండ్రి, ఈ మధ్యాహ్నపు సెషన్లో మా ప్రభు అయిన క్రీస్తు యొక్క మరణము తన కొరకైనది కాదు, ఇతరుల కొరకైనది అన్నప్పుడు, ఆ ఇతరులలో అది ఇతరులకు అని మేము భావించక అది మా కొరకు అని కాదు, అది నా కొరకే జరిగిందనే విషయాన్ని నీ బిడ్డల హృదయాల్లో చూపించడానికి మీరు అనుగ్రహించిన ఆత్మ సహాయం కొరకు స్తోత్రాలు. ఏ మాటలైతే నీ ప్రజలు విన్నారో ఆ మాటలలో మా ప్రభు అయిన క్రీస్తు మా కొరకు అంతగా తగ్గించుకొని మమ్మల్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకొని రావడం కొరకు మా కొరకు అర్పణ అయిపోయాడు, బలి అయిపోయాడు. ఎందుకొరకు ఆయన మా కొరకు ఆ విధంగా తగ్గించుకున్నాడో ఆయన ఆ విషయాలన్నిటినీ కూడా మరలా మేము మా హృదయాల్లో తలపోసుకుంటూ మా స్వభావాన్ని మార్చుకొని మా క్రియలు మార్చుకొని మీకు అనుకూలమైనటువంటి మీ సొత్తుగా పవిత్రంగా నీ రూపం, నీ కుమారుని రూపంలోనికి, నీ పోలికలోనికి మేము ఎదుగుటకు సహాయము చేయండి. విన్న మాటలు అందరి హృదయాల్లో ఫలింపును అనుగ్రహించండి. సమస్త విధములైన మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాం. నీ పిల్లలు ఉన్నతమైన లక్ష్యంతో జీవించగలుగునట్లు వారి హృదయాలు మార్చబడుటకు సహాయం చేయండి. ఉదయకాలం నుంచి అనేక విషయాలు విన్నారు, వారి జీవితాలు మీకు అనుకూలంగా ఫలించుటకు సహాయము చేయండి. ఈరోజు ఈ విధంగా నీ మాటలు వినిపించడానికి తమ సాయశక్తులుగా రాత్రి నుంచి తండ్రి ఎంతో కష్టపడి వంటలు చేసి సమకూర్చి రకరకాల పనులన్నిటినీ తండ్రి చేయుటలో తమకున్న పనులు కూడా మానుకొని కష్టపడిన పిల్లలందరినీ పేరు పేరున దీవించండి. పరిశుద్ధమైన ఇట్టి సత్క్రియలు చేసిన వారికి ఎంత చేస్తే అంత ఫలితం
నీ పిల్లలు నీ రాజ్యం కొరకు చేసినటువంటి ఏ పనిని కూడా మర్చిపోవడానికి మీరు అన్యాయస్తులు కారు. నీ పిల్లలకు ఎన్నో రెట్లు ఫలమును మీరు అనుగ్రహించగలిగినటువంటి నమ్మకమైన దేవుడు తండ్రి. ఇటు కార్యక్రమాలు మరి ఎక్కువగా చేసిన బిడ్డలను బలపరిచి స్థిరపరచుటకు సహాయం చేయండి. ఉన్నతమైన లక్ష్యంతో నీ బిడ్డలు జీవించగలుగున్నట్లు, అలాగా విన్న వారందరూ జీవిస్తున్నప్పుడు దీని కొరకు కష్టపడిన వారికి, మరి ముఖ్యంగా మా ప్రభు అయిన క్రీస్తు మమ్మల్ని చూసి సంతృప్తి చెందగలిగేటట్టుగా మేమందరం జీవించగలుగుటకు సహాయం అనుగ్రహించమని వేడుకొనొచ్చు. ఈ మధ్యాహ్న ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.